హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియస్ మేకప్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నాము. అండ్ మా ఆయన డ్రీమ్ అనమాట, పెళ్ళైన తర్వాత దర్శనానికి వెళ్ళాలి అండ్ కళ్యాణోత్సవంకే వెళ్ళాలి, తన బర్త్డే రోజు వెళ్ళాలి అని ఒక డ్రీమ్ పెట్టుకున్నాడు. కానీ 3 months ముందు బుక్ చేసుకుంటే మాకు వర్కౌట్ కాలేదు, టికెట్స్ అయిపోయినాయి. ఇంకా మాది Feb 20 మ్యారేజ్ అయితే 24th కల్లా అన్ప్లాన్డ్గా స్టార్ట్ అయిపోయాము. 25కి ఇలా టికెట్స్ తీసుకున్నాము. కళ్యాణోత్సవం న్యూ కపుల్ అని టికెట్స్ ఇస్తారనమాట. అండ్ 1 week బిఫోర్ న్యూలీ మ్యారీడ్ కపుల్స్కి ఒక్కటే డైరెక్ట్గా టికెట్స్ ఇస్తారు. అనదర్ పర్సన్స్కి అంతా 3 months ముందు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలన్నమాట. అలా మేము 24th వెళ్ళాము. 25th టికెట్స్ తీసుకొని 26th కళ్యాణోత్సవం దర్శనంకి వెళ్ళామన్నమాట. అండ్ 25th టికెట్స్ తీసుకున్నాక ఆ డే మొత్తం ఫ్రీగానే ఉంటాం కాబట్టి టైం వేస్ట్ చేయకోకుండా అండ్ ప్లేసెస్కి వెళ్ళాము. పైన ఇక్కడ ఫస్ట్ మేము శ్రీవారి పాదాలకు వెళ్ళాము. ఇక్కడ కారు వెహికల్ బుక్ చేసుకున్నాము అక్కడికి వెళ్ళి. అండ్ వాళ్ళే తీసుకెళ్లారు, మొత్తం వాళ్ళే చూపించారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మేము శ్రీవారి పాదాలు దర్శనం చేసుకున్నాము. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఆ క్లైమేట్, ఆ చెట్లు, అంటే ఆ లొకేషనే చేంజ్ అయిపోతుంది కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడి నుంచి తర్వాత శిలాతోరణంకి వెళ్ళామన్నమాట. అక్కడ మా ఆయన ఎవరో ఫొటోస్ అడిగింటే వాళ్ళకి తీస్తున్నారు అండ్ నేను లొకేషన్ మొత్తం క్యాప్చర్ చేస్తున్నాను. ట్రీస్ కానీ మొత్తం పచ్చదనం అనమాట మొత్తం. ఇక్కడ వెళ్తున్న దారిలో మాకు పికాక్ అండ్ చిన్న చిన్న బాతులు ఇలా కనిపించాయి. అండ్ ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయన్నమాట. ఇదే శిలాతోరణం. ఇక్కడ అందరు ఇక్కడే దర్శనం చేసుకుని ఇక్కడ ముందుకెళ్తే ఇక్కడ శివయ్య ఉంటారనమాట. ఓం నమ శివాయ. తర్వాత వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ కూడా మాకు చాలా మంచిగా అనిపించింది ప్లేసెస్ అయితే. అంటే రష్ అయితే చాలా ఉండే ఇక్కడైతే. అక్కడ వచ్చేదారిలో ఐస్ క్రీమ్ తిన్నాము. మా ఇద్దరికి ఇష్టమైన గాడ్ హనుమాన్ అనమాట. అండ్ తిరుమల వెళ్ళాక జాపాలి వెళ్ళకుండా ఉంటామా అండ్ కొత్తగా పెళ్ళయింది కాబట్టి హనుమాన్ని దర్శనం చేసుకుందామనేసి మేము జాపాలి కూడా వెళ్ళామన్నమాట. అండ్ ఇది టోటల్గా వే ఉంటుంది జాపాలికి, మొత్తం స్టెప్సే ఉంటాయి అండ్ మధ్యలో కొంచెం వే ఉంటుంది అంతే. చిన్న చిన్న ఉడతలు ఉంటాయన్నమాట, చాలా క్యూట్గా ఉంటాయి, కలర్ఫుల్గా ఉంటాయి. అండ్ దర్శనానికి అయితే వెళ్తున్నాము లోపలికి. అండ్ క్యూ అయితే మేము వెళ్ళినప్పుడు అంతగా లేకపోయిండే. అండ్ ఇక్కడైతే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ కోనేరు అండ్ ఇక్కడ చెట్టుకి వినాయకుడి ఆకారంలో ఉంటుందన్నమాట. ఇలా కాయిన్స్ పెడతారు, ఏమైనా కోరుకొని కాయిన్స్ పెడతారనమాట. ఇక్కడ మేమైతే ఏం పెట్టలేదు. అండ్ ఇక్కడ దర్శనం చేసేసుకొని లోపలికి వెళ్ళిపోయాం. లోపల దర్శనం చేసేసుకొని బయటికి వచ్చి ఇక్కడ ప్రసాదం పెట్టారనమాట. ప్రసాదం తినేసి కాసేపు కూర్చున్నాము. తర్వాత వేణుగోపాల స్వామి టెంపుల్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. తర్వాత ఆకాశగంగా టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ మా వ్యూవర్స్ చదువుతారని నేను ఇది మొత్తం క్యాప్చర్ చేశాను అనమాట. ఇక్కడ అంజనీదేవి ఉంటారు. అండ్ ఇక్కడ లోపల కింద దిగేసి కోనేరులో వాటర్ తాగేసి బ్యాక్ టు తిరుమల వచ్చేసామన్నమాట. ఇక్కడ లైటింగ్స్ అయితే మేము వెళ్ళిన రోజు కోనేరు ఓపెనింగ్ చేశారు, ఉత్సవాలు అనేసి. అండ్ మొత్తం కోనేరు ఓపెన్ ఉందనేసి మొత్తం గుడి చుట్టూ అంతా లైటింగ్స్తో చాలా కలకలలాడిపోయింది. అండ్ మేము వెళ్ళేటప్పుడు లైటింగ్స్ ఉన్నాయని క్యాప్చర్ చేసాం, వచ్చేటప్పుడు లేవు. ఇక్కడైతే స్వామివారిని అలంకరించి మంచిగా ఊరేగింపు చేస్తున్నారనమాట. అండ్ రష్ అయితే చాలా ఉండే. మేమైతే ఇక్కడ దర్శనం చేసేసుకున్నాము. దర్శనం చేసేసుకొని బ్యాక్ వారాహిదేవి టెంపుల్కి వెళ్ళామన్నమాట. అండ్ మేము కొంచెం బయట ఉన్నప్పుడు ఈ స్వామివార్లు ఎక్కడో ఉండే. మేము లోపలికి వచ్చాక ఇక్కడ దగ్గరలో వచ్చిందనమాట. బయటికి వెళ్ళడానికి కూడా లైన్లో నుంచి మాకు అవైలబుల్గా లేదు, అందుకే ఫోన్లోనే తీసుకొని ఇక్కడే దర్శనం చేసేసుకున్నాము. అండ్ నైట్ వ్యూ అసలు ఒక రేంజ్లో ఉందన్నమాట. మీకు కనిపిస్తుంది అనుకుంటా. అసలు వేరే రూట్కి వెళ్ళాలనిపిస్తలేదు, అలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది. తర్వాత అక్కడ మ్యాగీ తిన్నాము, మాకు అసలు నచ్చలేదు. తర్వాత వేంగమాంబ భోజనశాలకి వెళ్దామనేసి డిసైడ్ అయ్యి ఇక్కడికి వెళ్ళామన్నమాట. ఇది ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. చాలా అంటే చాలా పెద్ద హాల్స్ ఉంటాయన్నమాట ఇక్కడ. అండ్ టోటల్గా వే ఆఫ్ తిరుమల రూట్ ఇది మొత్తం. అండ్ ఇక్కడ భోజనానికి కూర్చున్నాము. ఇలా పాయసం, 1 vegetable అండ్ చట్నీ అండ్ అప్పడం ఇలా పెట్టారనమాట.
అండ్ ఇక్కడ బయటకు వస్తే లైటింగ్స్తో చాలా బాగుంటుంది. అందరూ పిక్స్ అయితే ఇక్కడే తీసుకుంటారు. అండ్ 26th మార్నింగ్ మేము కళ్యాణోత్సవంకి స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ ఇక్కడ మేము రూట్ అడిగితే వాళ్ళు సుపదం దగ్గర వెళ్ళమని చెప్పారు. ఆల్రెడీ మనకు టికెట్స్లో సుపదం అని ఉంటుంది, అది వే ఆఫ్ అడ్రస్ తెలియాలంతే. అక్కడ అందరినీ ఎంక్వైరీ చేశాక మాకు చెప్పారు. అండ్ ఇలా మేము సుపదం నుంచి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. సుపదం దగ్గర మాకు ఫోన్స్ ఇంకా అలో ఉండవన్నమాట. ఇలా బ్యాక్ టు రూమ్కి వచ్చేసాము. ఇంకా తిరుమల నుంచి ఇంకా కిందికి వెళ్ళిపోయామన్నమాట. అక్కడ ఒక పిక్ తీసేసుకొని అండ్ దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. అండ్ రూమ్స్ కానీ అండ్ కళ్యాణోత్సవం కానీ కొత్తగా న్యూలీ మ్యారీడ్ కపుల్స్కైనా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డీటెయిల్స్ అని కామెంట్లో కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ కిందికి వెళ్తూ ఉంటే అక్కడ హనుమాన్ విగ్రహం కనిపిస్తుంది. ఇంకా హనుమాన్ని దర్శనం చేసుకున్నాము. వ్యూ బాగుంది కదా అని వ్యూ పాయింట్ తీసుకుంటున్నా. అండ్ మా ఆయనకి ఇచ్చాను ఫోన్ తీయమని, కింద పడేశాడు. అండ్ అటు సైడ్ పడిపోలేదు బస్, అటు సైడు ఇటు సైడే పడిందనమాట. పోగాడు అనుకున్నా. తర్వాత కిందికి వచ్చాక మేము గోవిందర స్వామి టెంపుల్ని దర్శనం చేసుకున్నాము. అక్కడికి దర్శనం అవుతారో లేదో అనుకున్నా, లేట్ అయింది, బట్ అయ్యింది. Thank you for watching this video. Please like, share, subscribe to my YouTube channel. తిరుపతి టు అరుణాచలం బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.